మా బాబాయ్ మా వెల్ విషర్ గర్జన శ్రీనివాస్ గారిని టీంకి అభినందనలు తెలియవలసిందిగా కోరుకుంటున్నాం బాబాయ్. అందరికీ నమస్కారం. మరి ఈరోజు శివాలయం చాలా కొత్తగా ఉంది. దేవుని అనుగ్రహం మరి ఎప్పుడు మనం వింటూనే ఉంటాం శివుని గురించి మహిమలు అన్ని, కానీ ఎవరు కూడా ఇప్పటి వరకు ఆ టైటిల్ని టచ్ చేయలేదు. మరి ఎవరికి బ్రెయిన్కు పుట్టిన బిడ్డనో శివాలయం అనేది వాళ్ళు మరి ఆలోచించి శివాలయం అనే టైటిల్ని నిర్ణయించడం, ముఖ్యంగా శివుని ఆశీస్సులు ఇప్పుడు చూసుకున్నట్టయితే ట్రెండ్ అదే కొనసాగుతుంది. శివుని మీద పాట ఉన్న ప్రతి సినిమా సూపర్ డూపర్ హిట్ అయినాయి. మీ అందరికీ తెలుసు, నేను పేరు చెప్పొద్దని చెప్పట్లేదు, ఇది మన కార్యక్రమం కాబట్టి శివుని మీద ఏది తీసినా సక్సెస్ఫుల్ అయింది ఇప్పటి వరకు. సో ఈ యొక్క శివాలయం అనే టైటిల్లో మరి ఈ పూజా కార్యక్రమం మీ అందరి సమక్షంలో, మీ అందరి ఆశీస్సులతో, మీ అందరి శుభాభినందనలతో ఈ యొక్క కార్యక్రమం దిగ్విజయంగా జరిగింది. మరి వేదిక మీద ఉన్నటువంటి నా మిత్రుడు దిల్ రాజు, అదే నేను గతంలో కూడా యాదగిరి గారితో పనిచేయడం జరిగింది, డిఓపి గారు, అశోక్ రెడ్డి గారు నాకు చిరకాల మిత్రుడు. మరి తను కూడా ఈ యొక్క శివాలయం మూవీకి ఎంతో సహాయ సహకారాలు అందిస్తున్నారు. వెంకటరెడ్డి గారు అంటేనే ఆత్మీయత ఆప్యాయత అని నాకు ప్రగాఢ విశ్వాసం. ఆయన ఉన్నాడంటే ఖచ్చితంగా ఆ సినిమా బయటకు వస్తుందనేది నమ్మకం. వెంకటరెడ్డి అంటేనే ఒక నమ్మకం. సో తను ఈ సినిమాని కూడా గొప్పగా చిత్రీకరించి హీరో గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. హీరోయిన్ పక్కన ఒక సీటు కేటాయించింది ఆల్రెడీ. సో మరి మహేష్ కూడా ఇది మంచి సినిమా, గొప్ప సినిమా కావాలని నేను మనఃపూర్వకంగా ఆ శివయ్యనే కోరుకుంటున్నాను. సో బికాస్ మనం పనిచేసే ఏ కార్యక్రమమైనా, మనం ఇన్వాల్వ్ అయిన ఏ ప్రోగ్రామ్ అయినా కూడా, మనం ఇన్వాల్వ్ అయి యాక్ట్ చేసిన ఏ సినిమా కూడా, సినిమానే కానీ ఒక యాడ్ కానీ ఒక సిరీస్ కానీ ఏది మనం చేసినా కూడా ఆర్టిస్ట్కి ఏముంటుందండి, స్వార్థం. నేను చేసింది సక్సెస్ఫుల్ అవ్వాలని అదొక్కటే కోరుకుంటాడు ఆర్టిస్ట్గా. ఏ సినిమా చేస్తామో ఆ సినిమా గొప్ప సక్సెస్ కావాలని కోరుకుంటాడు. కాబట్టి ఈ సినిమా కూడా మరి మంచి టైటిల్ ఉంది, మీ అందరి ఆశీర్వాదాలు ఉన్నాయి. ఈరోజు మంచి రోజు, చాలా చాలా ఓపెనింగ్స్ ఉన్నాయి. నేను ఇంకొక షాప్ ఓపెనింగ్కి వెళ్ళి వస్తున్నాను. మరి అదే ఆశీస్సులు ఈ టీం అందరికి కూడా, మరి డిఓపి గారికి, టెక్నీషియన్స్ అందరికి, మన రాము గారికి, డ్రమ్స్ రాము, ఆయన కొట్టిందంటే డ్రమ్స్ అన్ని వగిలిపోతుంటాయి. ఇప్పుడు ఆడ కుప్ప అయింది, 4 సినిమాలు కొట్టిండు, నేను వస్తున్నా ఆయన కొడుతూ ఉన్నాడు. సో ఇలాంటి కార్యక్రమంలో భాగమైనందుకు నేను కూడా చాలా సంతోషంగా ఉంది. మీరందరి ఆశీస్సులు మళ్ళా ఇంకొకసారి ఈ సినిమా మీద నటీనటులందరూ కూడా సహకరించి సినిమాకి ఆన్ టైంలో వచ్చి షూటింగ్స్ అటెండ్ అయ్యి జాగ్రత్తగా ఈ యొక్క కార్యక్రమాన్ని, ఈ యొక్క సినిమాను మంచి గొప్పగా ముగింపు పలకాలని, ఇదే విధంగా మీ అందరి ఆశీస్సులతో వెంకటరెడ్డి గారు చాలా అద్భుతంగా తీస్తారు, వారి కష్టానికి ఫలితం రావాలని గొప్పగా మళ్ళీ ఆల్రెడీ ఇది 11వ సినిమా. ఇప్పటి వరకు వేరే సినిమాలు కూడా చాలా సహకరించాడు. ఆయనను అడగని వాడే నిజంగా వాళ్ళ వీక్నెస్ అనుకోవాలి. ఆయన ఏది అడిగినా కూడా ఎవరికైనా సహకరించి సహాయం అందిస్తారు. నేను చాలా రోజులుగా, చాలా ఏళ్లుగా ఆయనతో ట్రావెల్ అవుతున్నాను. ఆల్ ది బెస్ట్ వెంకటరెడ్డి గారు, మీ ఆశయం పూర్తి కావాలని ఆ శివయ్యను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ,
ఓం నమః శివాయ. జై శ్రీరామ్. థ్యాంక్ యూ బాబాయ్. మీరు ఎల్లప్పుడూ నాతోనే ఉంటారని మాకు తెలుసు. మీరే మా బలం. అలాగే ఈ సినిమాలో హీరోగా యాక్ట్ చేస్తున్నందుకు మహేష్ అన్నకి థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్గా చేయడం అనేది ఒక గొప్ప వరంగా భావిస్తున్నాను నేను. చాలా మంచి సాంగ్స్ వస్తున్నాయి, త్వరలో మీరే వింటారు. ఇక ప్రొడ్యూసర్ అండ్ యాక్టర్ లెంకల్ అశోక్ రెడ్డి గారిని విష్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. కళాకారులకు, కళాభిమానులు, కళా పోషకులకు అందరికి కూడా ఈ యొక్క శివాలయం అనే సినిమా ఓపెనింగ్ వచ్చినందరికీ మీ అందరికి కూడా చేతులు జోడించి నమస్కరిస్తున్నాను. ఈ యొక్క శివాలయం అనే సినిమా గత 6 నెలల సంది ఎంతో కష్టపడి దీన్ని ఏ విధంగా ముందుకు నడిపించాలి, ఎవరెవరిని ఆర్టిస్టుల్ని ఎంచుకోవాలి, కథ ఏ విధంగా ఉండాలి అనే విధంగా అహర్నిశలో మన నంది వెంకటరెడ్డి గారి డైరెక్టర్, ప్రొడ్యూసర్ అన్నీ తానే నిలుస్తున్నటువంటి సినిమా ఈ శివాలయం. నాతో చర్చించి ఈ శివాలయం అనే సినిమా పేరు టైటిల్ చాలా బాగుంది పెడదామన్నప్పుడు నేను సరే అన్నాను. ఎందుకంటే 2000లో శ్రీరంగ నాయక్ అని మూవీ తీశాం. అది ప్రత్యక్షంగా తన కోరిక ఎప్పటి నుంచో 4-5 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి కోరికని ఆ శ్రీరంగ నాయక్ అనే సినిమా యొక్క విష్ణుమూర్తి అవతారం ఆ సినిమాలో నేను కూడా విలన్ గా నటించాను. ఎంతో అద్భుతంగా ఆ సినిమాని నిర్మించడం జరిగింది. అదే విధంగా రిలీజ్ కూడా చేయడం జరిగింది. ఎప్పుడు కూడా మనం దేవుని పేరు పెట్టినటువంటి సినిమాలు ఖచ్చితంగా రిలీజ్ అవుతాయని నా మనోభావం. అదేవిధంగా దాన్ని చేసుకున్న కథని మొత్తం విన్న తర్వాత మిత్రుడు మహేష్ గారిని దీంట్లో హీరోగా పెట్టాలని చాలా రోజులు మేము అన్వేషించాం. ఆ తర్వాత కొద్ది రోజుల క్రితం, వారం రోజుల క్రితమే సార్ ఆ రోజు నేను రాలేకపోయాను, మా డైరెక్టర్ గారిని తమ దగ్గరికి వెళ్ళి టైం తీసుకోమని చెప్పాం. ఈ ముహూర్తం కూడా అదే రోజు పెట్టాం. నేను కూడా ఒక గత 2 రోజుల నుంచి దైవ కార్యక్రమంలో బయట ఉన్నాను. అసలు ప్రోగ్రామ్ ఈ రోజు నడవదా అనేది రాత్రి 11 గంటల వరకు కూడా నేను వెంకటరెడ్డి గారికి అందుబాటులో లేను. అయినా కూడా మెసేజ్ పెట్టాను. అతి త్వరలో తక్కువ సమయంలో ఇంత మంచి పూజా కార్యక్రమం చేసినటువంటి మాకు అన్నిటికీ చేదోడు వాదోడుగా ఉండేటువంటి ఒక డ్రమ్సే కాదు, ఒక యాక్టరే కాదు, ఒక డైరెక్టరే కాదు, రాంబాబు గారికి ఎంతో రుణపడి ఉంటాం మేము. అదేవిధంగా మా సీనన్న సీనియర్ నటులు, నాకు ఆత్మీయుడు, బంధువు కూడా. బంధువు అంటే ఆత్మ బంధువు అన్నట్టు. ఎందుకంటే ఏదన్నా సలహా ఉంటే కూడా నేను తనని అప్పుడప్పుడు అడుగుతూ ఉంటాను. నేనున్న అశోక్ నీకు ఎందుకు అంటారు. ఎందుకంటే ఇప్పటికి నేను 11 సినిమాల్లో నటించాను, 3 సినిమాలు ప్రొడ్యూస్ చేశాను. ఈ 11 సినిమాలలో 6 సినిమాలు నంది వెంకటరెడ్డి గారి దాంట్లో అన్నింటిలో వీళ్ళని పోర్సి వేస్తారు. ఇప్పుడు కూడా పెట్టాడు, చూడండి ఎట్లా పెట్టాడు, గంట సుట్ట చేతికిచ్చి పెట్టాడు. గతంలో గంట సుట్ట అనేది. కానీ అతని సినిమాలో నటించాలంటే ఎంతో అద్భుతమైన అవకాశం. ఎందుకంటే ఒక సినిమాను తీసి మూలకు పడుతున్న రోజులు, మన 2వ సినిమాకు ముందు పోయే రోజులు లేవు. అటువంటిది తను చేసిన సినిమా సరే అనుకున్న సమయానికి మనం 1, 2 నెలలు, 3 నెలలు అనుకున్న దాన్ని రిలీజ్ చేసి తీరుతారు. అతి త్వరలో కూడా ఇప్పుడు 2 సెన్సార్ అయి సిద్ధంగా ఉన్నాయి. ఇంద్రావతి, టెంపర్ కృష్ణ ఈ సినిమాలు అత్యంలో మీ ముందుకు రాబోతున్నాయి. సెన్సార్కు పోయినాయి. అందులో కూడా మేము నటించాం. వెంకటరెడ్డి గారు, మేమంతా కూడా మా కళా బృందం, మా కళాకారుల బృందం కూడా ఎప్పుడు కూడా నీకు చేదోడు వాదోడుగా ఉంటామని ఈ యొక్క శివాలయం సినిమాని ఎంతో అద్భుతంగా తీర్చిదిద్ది మాకు కూడా మంచి పేరు రావాలని, ప్రేక్షకులకు మంచి సందేశాన్ని మనం అందిస్తామని ఆశించుకుంటూ ప్రేక్షక మహాశయులకు మరొక్కసారి నమస్కారం చేసుకుంటూ ఇక్కడ వచ్చిన కళాకారులకు, యాక్టర్లకు అందరికి కూడా ప్రతి ఒక్కరికి చేతులు జోడించి నమస్కరిస్తున్నాను. జై హింద్. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. సాయిరాం, సాయేశ్వర. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. భువనగిరి నుంచి వచ్చినటువంటి దరిపల్లి ప్రవీణ్ కుమార్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. వాత్సల్య ఇంజనీరింగ్ కాలేజ్ చైర్మన్, ప్లీజ్ వెల్కమ్ సార్. కూర్చోండి సార్. ఇప్పుడు టీమ్ ని బ్లెస్ చేయవలసిందిగా ఆర్టిస్ట్ అండ్ ప్రొడ్యూసర్ మూసా గారిని కోరుకుంటున్నాం సార్. క్లుప్తంగా ముగించాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. శివాలయం ప్రారంభోత్సవానికి వచ్చినటువంటి పెద్దలకు, అభిమానులకు, సినీ నటులకు,
సినీ అభిమానులకు, నిర్మాతలకు, దర్శకులకు, ఇక్కడికి ఆశీర్వదించడానికి వచ్చినటువంటి కళాకారులందరికీ మరియు మా ప్రెస్ వారికి, ప్రింట్ మీడియా, సోషల్ మీడియా, ఇదే విధంగా ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక శుభాకాంక్షలు. శ్రీ నంది వెంకటరెడ్డి గారు దాదాపు 18 సినిమాలు నిర్మించడం జరిగింది. మరి అటువంటి సీనియర్ దర్శకుడు ఈరోజు రంగస్థలం మహేష్ గారిని మరి హీరోగా పరిచయం చేయటం చాలా సంతోషం. నిన్న మేము చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్ లో పుట్టినరోజుకు వెళ్ళినప్పుడు చాలా మంది చెప్తా ఉన్నారు, రంగస్థలం మహేష్ గారు శివాలయం అనేటువంటి సినిమా తీస్తున్నారు, అది తప్పకుండా సూపర్ హిట్ అవుతుంది, ప్రతి ఒక్కరి ఆశీర్వాదం మరి మా మిత్రుడు మా హీరో గారికి ఉంటుందని చెప్పి ఒక వైపు అక్కడ సృష్టించడం జరిగింది. కాబట్టి మహేష్ గారు ఈ సినిమాలో నటించడం అనేది చాలా సంతోషకరమైన విషయం. ఈ సినిమా తప్పకుండా విజయం సాధిస్తుంది. ఈ సినిమాతోని మహేష్ గారు సంచలనం సృష్టిస్తారని కూడా నేను చెప్తా ఉన్నా. అదేవిధంగా శివాలయం అనేటటువంటి పదం అందరూ వాడే పదం. ఈ పదం ప్రతి ఒక్కళ్ళు మన భారతదేశంలో ఉన్న ప్రతి వ్యక్తి శివాలయం అనేటటువంటి ఈ వర్డ్ని వాడుతూ ఉంటారు. ఇది మన భక్తి రసమైనటువంటి పదం. మరి శివాలయం లేనటువంటి ఊరు లేదు. అదేవిధంగా ఈ శివాలయం టైటిల్ ని పెట్టినటువంటి దర్శకులకు, నిర్మాతలకు నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ మరొకసారి ఇక్కడికి వచ్చినటువంటి మరి మీడియా వారికి నమస్కారాలు తెలియజేస్తూ ఈ చిత్రాన్ని తప్పకుండా మరి నంది వెంకటరెడ్డి గారు మంచిగా తీసి అందరి మన్ననలను పొందుతారని మరొకసారి తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ బ్లెస్సింగ్స్. ఇప్పుడు హీరోయిన్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. హాయ్, అందరికీ నమస్కారం. ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ నా నమస్కారం. నాకు ఈ అవకాశం ఇచ్చిన వెంకటరెడ్డి గారికి చాలా చాలా థ్యాంక్స్. ఈ సినిమా సూపర్ సక్సెస్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఇది నా ఫస్ట్ మూవీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. బెంగళూరు నుంచి వచ్చిన నటులు వెంకటరెడ్డి గారిని విష్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. వెంకటరెడ్డి గారితో నేను ఒక 3-4 సినిమాల్లో ఇంతకు ముందుగానే నటించాను. ఈ సినిమా శివాలయం సినిమాలో కూడా నాకు ఒక అవకాశం ఇచ్చి ఇక్కడికి పిలిచి సీనియర్ నటులతో కలిసి యాక్ట్ చేసే అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ వెంకటరెడ్డి గారు. అలాగే ఈ శివాలయం ప్రతి ఊర్లో ప్రతి ఒక్కరికి సార్ చెప్పినట్టు శివాలయం మా ఊర్లో ఉంది, మా ఊరు శివాలయం చుట్టూ ఒక కథ ఉంటుంది. అదేవిధంగా ఈ శివాలయం చుట్టూ ఉండే ఈ కథలో ఒక భాగస్తుని చేసినందుకు చాలా హ్యాపీగా, సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ వెంకటరెడ్డి గారు. అందరికీ, టీం మెంబర్స్ అందరికీ నా ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రవీణ్ కుమార్ గారిని బ్లెస్ చేయవలసిందిగా కోరుకుంటున్నాం సార్. మీడియా మిత్రులకు మరియు రామాలయం మూవీ, మన శివాలయం మూవీ ప్రొడ్యూసర్స్, తర్వాత దాని తారక వాళ్ళందరికీ, యాక్ట్ చేసే వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ శివాలయం మూవీ అనేది ఫస్ట్ నేను వినగానే ఆ స్టోరీ కూడా చెప్పారు వెంకరెడ్డి గారు, నంది వెంకరెడ్డి గారు. నంది వెంకరెడ్డి గారితో 2 years పరిచయం ఉంది నాకు. అలాగే దంస రాంబాబు నాకు 5 years నుంచి పరిచయం ఉంది, మా మిత్రుడు. అతను ఈ రంగస్థలం మూవీ మహేష్ గారు ఇట్లా ఈ సినిమాకి హీరోగా చేస్తున్నారు అని చెప్పంటే, రంగస్థలం పుట్టింది మహేష్ అంటే ఎమ్మటే నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందని చెప్పి నేను రాంబాబు గారికి చెప్పాను. అలాగే నూతనంగా వచ్చిన హీరోయిన్ గారికి కూడా ఆల్ ద బెస్ట్ చెప్పుకుంటూ ఈ సినిమా మంచి సక్సెస్ కావాలని చెప్పి కోరుకుంటూ అందరికీ, టీం మెంబర్స్ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నా దిల్ రమేష్ అన్ననే విష్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. శివాలయం మూవీలో హీరోగా చేస్తున్న సోదరుడు మహేష్ గారికి ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. అలాగే వెంకటరెడ్డి యాదగిరి
రాంబాబు, అశోక్ రెడ్డి గారు. ఈ నలుగురు ఈ సినిమాకి 4 పిల్లర్స్. ముఖ్యంగా వెంకటరెడ్డి గారు, యాదగిరి గారితో నేను 2 సినిమాలు వర్క్ చేశానండి ఇంతకుముందు. సినిమాకి ఒక సినిమా సక్సెస్ఫుల్గా షూటింగ్ జరగాలంటే డైరెక్టరు, కెమెరామెన్ ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ లాగా ఉండాలి. వీళ్ళిద్దరూ నేను చేశానండి ఒక సినిమా. దాదాపు 7 సీన్లు 6 సీన్లు ఒక రోజు చేయగలరు. మామూలుగా చాలా సినిమాలు ఒక సీనే 5-6 రోజులు, ఒక సీన్ 1 డే చేస్తుంటారు. కష్టమైన సీన్లు కూడా ఎక్కడ షార్ట్లు మిస్ కాకుండా అన్ని షాట్లు పెద్ద హిట్ సినిమాకు ఉండాల్సినటువంటి అన్ని యాంగిల్స్ లో ఉన్నటువంటి క్లోజ్, వైడ్, మిడ్, టాప్, లోయర్ యాంగిల్స్ లో కూడా అద్భుతంగా తీయగలిగినటువంటి సామర్థ్యం ఉన్న డైరెక్టర్ గారు, కెమెరామెన్, వీళ్ళిద్దరితో నేను 2 సినిమాలు వర్క్ చేసిన తర్వాత సినిమా బడ్జెట్ తగ్గించటం ఎలా, ఉన్న బడ్జెట్ లో సినిమాని మేకింగ్ లో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా తీయటం ఎలా అనేది నేను కూడా నేర్చుకున్నాను, తెలుసుకున్నాను కొంతవరకు. ఇలా తీయొచ్చు సినిమా, ఇలా ఈ సీన్ ఇలా తీయొచ్చు అని. కాబట్టి అంత ప్రేమించి సినిమాకి వర్క్ చేసేటటువంటి వాళ్ళిద్దరూ మళ్ళీ కలిసి పనిచేస్తున్న శివాలయం సినిమా డెఫినెట్ గా మంచి హిట్ సాధించాలని, విజయవంతంగా నడవాలని ఇక్కడ ఉన్న రాంబాబు గారు, అశోక్ రెడ్డి గారు వీళ్ళంతా సినిమాకి ఒక మాట చెప్తారండి. కీర్తిశేషులు అనే ఒక నాటకంలో రైటర్ రాధాకృష్ణ గారు ఒక వాక్యం రాశాడు. దాంట్లో అదిగో చప్పట్లు, అదే విధంగా ఆకలిగొన్న కళాకారుడికి పంచభక్ష పరవాన్నాలు అని. కళాకారుడు అన్నవాడు 24 క్రాఫ్ట్స్ లో ఎక్కడున్నా కళాకారుడు అనేవాడు డబ్బు కోసం పనిచేయడండి. ముందు పేరు ప్రతిష్టల కోసం పనిచేస్తారు. అలాగా మాకు పేరు రావాలి, మాకు ఈ సినిమా ద్వారా వచ్చే క్యారెక్టర్ ద్వారా కానీ, ఈ సినిమా ద్వారా మేము చేసే టెక్నికల్ వర్క్ ద్వారా కానీ మాకు ఐడెంటిటీ రావాలనేటటువంటి ఉత్సాహం ఎక్కువ ఉన్న వారందరినీ యూనిట్లో చేర్చుకొని వారందరితో మంచి వర్క్ తీసుకుంటూ సినిమా చేస్తున్నటువంటి వెంకటరెడ్డి గారు 11 సినిమాలు కంప్లీట్ చేసి 12వ సినిమాగా ఈ సినిమా షూటింగ్ చేయడానికి ముందుకు వస్తున్నందువల్ల ఈ సినిమా డెఫినెట్ గా అందరూ అన్ని రకాలుగా కష్టపడటానికి ముందుకొచ్చారు. కాబట్టి అలాగే కష్టపడుతూ ఈ సినిమా ఉన్నతమైన సాంకేతిక జ్ఞానం, సాంకేతిక పరిజ్ఞానం, విఎఫ్ఎక్స్, సీజీ వర్కులతో, ఎందుకంటే శివాలయం అనేది ఈ మధ్య గత 3 సంవత్సరాలుగా తెలుగు సినిమా నుంచి వచ్చి నార్త్ ఇండియన్ సైతం ఊపేసినటువంటి డివోషనల్ సినిమాలు అన్నిట్లో శివతత్వమే ఉంది. అలాంటి శివతత్వాన్ని అంతర్లీనంగా పెట్టుకొని శివాలయం అనే టైటిల్ పెట్టి చేస్తున్నటువంటి ఈ సినిమా మినిమం బడ్జెట్ లో మాక్సిమం హిట్, మాక్సిమం విజయాన్ని సాధించడానికి అన్ని అర్హతలు ఉన్న సినిమాగా నేను భావిస్తూ ఈ సినిమా పనిచేస్తున్నటువంటి యూనిట్ కి, ఈ సినిమా డైరెక్టర్, ప్రొడ్యూసర్ కి నేను నా తరఫున విషెస్ చెబుతూ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ టు హోల్స్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్.